హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో ఫ్లఫీ ప్లీట్స్ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఫస్ట్ ప్లీట్ ఎంత పొడవు కావాలో అంత తీసుకొని మిగతాదంతా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను స్టెప్స్. మీకు ఇలా రాకపోతే వేరే మెథడ్లో అయినా సరే ట్రై చేయండి. మీకు వేరే మెథడ్స్లో ఎలా చేయాలో కావాలి అంటే నా ప్రీవియస్ షార్ట్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నాక ఒకసారి ఫస్ట్ మన పళ్ళు పాటు డౌన్ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా సెట్ చేయకపోతే మిగతా అంతా రాంగ్ వచ్చేస్తుంది. ఇక్కడ కరెక్ట్గా పెడితేనే మిగతాది కూడా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక పిన్ పెట్టి సెక్యూర్ చేయండి. చాలామందికి ఇక్కడ షోల్డర్ ప్లీట్స్ ఎలా సెట్ చేయాలో తెలియదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు స్ట్రైట్ పెట్టుకొని లైక్ క్లిప్కి స్ట్రైట్గా పెట్టుకోండి, క్రాస్ చేయొద్దు. అదే చెస్ట్ ప్లీట్స్కి అయితే మనం స్ప్రెడ్ చేస్తాం కదా క్రాస్గా, అలా కాకుండా శారీ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఒక లైన్ లాగా గుర్తుపెట్టుకోండి. అదే లైన్ మీద ఇట్లా గట్టిగా లాగి పడుతూ స్టెప్ బై స్టెప్ పెట్టండి. మీరు బిగినర్స్ అయితే ఇలా స్టార్టింగ్లో ఓన్లీ పళ్ళు పార్ట్ దగ్గరనే 4 పిన్స్ పెట్టుకోండి. లైక్ ఎండింగ్లో ఒకటి, ఇప్పుడు నేను ఇక్కడ చేశాను కదా, ఇక్కడ దాకా ఒకటి పెట్టుకోండి. మళ్ళీ తర్వాత మిడిల్లో, మళ్ళీ పళ్ళు స్టార్టింగ్ పైన పార్ట్ షోల్డర్ దగ్గర, మిగతాదంతా సేమ్ ఇలా అలానే కంటిన్యూ చేసేయండి స్టెప్ బై స్టెప్. ఇలా క్లాత్ అంతా ఒకసారి సైడ్ కానీ అదంతా ఒక్కొక్కటి ఇలా లాగుతుంటే మీకు లైన్స్ లాగా వస్తుంది, చూడండి. ఇలానే మొత్తం పళ్ళు పాట అంతా సెట్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ని అబ్జర్వ్ చేయండి. నేను ఏ హ్యాండ్ ఎట్ సైడ్ వాడుతున్నాను అనేసి. లెఫ్ట్ హ్యాండ్ మాత్రం ఆ ప్లీట్స్ దగ్గర పట్టి పెట్టుకుంటున్నాను, అండ్ రైట్ హ్యాండ్ మాత్రం కదిలిస్తున్నాను. ఇక్కడ నేను పిన్ వరకే ఫోల్డ్ చేసుకుంటున్నాను, చూడండి షోల్డర్ ప్లీట్స్. మీకు ఎవరికైనా శారీ ప్రిప్లేటింగ్ సర్వీస్ లేదా ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ నేను ఉండేది మాత్రం హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉంటానండి, హైదరాబాద్లో. అండ్ క్లాసెస్ ఓన్లీ 2 days మాత్రమే కండక్ట్ చేస్తున్నాను, అది కూడా వీకెండ్స్లో మాత్రమే. సాటర్డే అండ్ సండే మాత్రమే 2 days. సో ఎవరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ వీక్లో చెప్తాను. ప్లీజ్ రిజిస్టర్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ ఎలా స్ప్రెడ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కొంచెం అంతా స్ప్రెడ్ చేయండి శారీని. క్లయింట్ చెస్ట్ సైజ్ ఎంత కావాలో అంత పెట్టండి. లైక్ ఎల్ సైజ్ వరకు 13 to 14 inches పెట్టచ్చు. ఇన్ కేస్ క్లయింట్ హెల్దీగా ఉన్నారు అనుకుంటే అప్పుడు మెజర్ చేసుకోవాల్సి వస్తుంది. లేదా మెజరింగ్కి మాకు పర్సన్ రాలేదు అనుకోండి, 15 to 18 మధ్యలో పెట్టుకోవచ్చు. ఒక బండ గుర్తులాగా పెట్టుకోండి. ఎల్ సైజ్ వరకు మాత్రం 13 to 14 inches. అండ్ ఎక్సెల్, డబల్ ఎక్సెల్ ఇలా వీళ్ళకి మాత్రం 15 to 18 inches. ప్లీట్స్ అన్నీ స్ప్రెడ్ చేసి ఐరన్ చేసేయండి. ఇలా 3 steps చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను లెఫ్ట్ హ్యాండ్ ఎలా పెడుతున్నాను అనేసి. రైట్ హ్యాండ్తోని ప్లీట్స్ లేపి గుంజి పడుతున్నాను. లెఫ్ట్ హ్యాండ్ లేపట్లేదు, అసలు రబ్ చేస్తూ అక్కడ పెడుతున్నాను. చాలామందికి ఈ ట్రిక్ తెలీదు, అది మొత్తం తీసేసరికి అంత పోతూ ఉంటుంది.
ఇప్పుడు అంతా ఐరన్ చేసేయండి. ఇప్పుడు థర్డ్ స్టెప్గా చేసుకోండి. స్ప్రెడ్డింగ్ ఉండాలి. చెస్ట్ ప్లీట్ స్టార్టింగ్ నుండి లైక్ ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా చూసుకుంటూ స్ప్రెడ్డింగ్ది కొంచెం కొంచెం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఈ ప్లీట్స్ అనేది కరెక్ట్గా రావాలి అంటే లెఫ్ట్ సైడ్ నుండి తీసుకోండి. అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ప్లీట్ కింది నుండి మీదికి అన్నట్టు ఇలా ఒకదాని మీద ఒకటి పెడుతున్నట్టుగా. రైట్ సైడ్ నుండి మీరు స్టార్ట్ చేశారనుకోండి కరెక్ట్గా రాదు, క్లాత్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ నుండే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ వచ్చేసి ఫస్ట్ ప్లీట్ పెద్దగా తీసుకోండి, మిగతావన్నీ హాఫ్ తీసుకోండి. ఇలా హాఫ్ తీసుకుంటే ప్లీట్స్ అనేవి చాలా వస్తాయి. మీ దగ్గర ఇలాంటి టేబుల్ ఉంటే కనుక క్లిప్స్ హెల్ప్ అయితే చాలా పడుతుంది. ఎందుకంటే పట్టు శారీస్ అనేది హెవీగా ఉంటాయి కదా, జారిపోతూ ఉంటాయి. సో ఇలా క్లిప్స్ పెట్టుకొని ఆ పైప్ పార్ట్లో స్ప్రెడ్ చేయండి. హాఫ్ ఇంచ్తో స్ప్రెడ్ చేయండి. అప్పుడు టక్ చేసుకునే దగ్గర లావుగా కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు ప్లీట్స్ అనేటివి లెఫ్ట్ సైడ్ నుండే తీసుకోండి. లైక్ ఇది షోల్డర్ ప్లీట్స్ సైడ్ అన్నట్టు. కొంచెం కొంచెం స్ప్రెడ్ చేస్తూ పెట్టండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 15 ఇంచెస్ గ్యాప్తో పై నుండి కిందికి మిడిల్లో ఒక పిన్ పెట్టండి. ఈ పిన్ అనేది లోపల నుండి పెట్టండి. మీకు నా వీడియోస్ కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు సో ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. ఒకసారి సైడ్స్ అంతా ఐరన్ చేసుకోండి అండ్ మనం పిన్ పెట్టిన వరకు కూడా ఐరన్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు హ్యాంగర్ ఫోల్డింగ్కి తీసుకోండి. షోల్డర్ ప్లీట్స్ తీసుకొని సెంటర్ ప్లీట్స్ ఫ్లిప్ చేయండి. ఒకసారి ప్లీట్స్ అనేవి సెంటర్కి వచ్చాయా లేదా చూసుకోండి, అంటే మిడిల్కి. ఎక్సెస్ పార్ట్ అంతా ఫోల్డ్ చేశాక ఈ చెస్ట్ ప్లీట్స్ అనేది హ్యాంగర్ ఫోల్డింగ్కి ఎప్పుడే కానీ మిడిల్లో వేయాలి. అదే బాక్స్ ఫోల్డింగ్కి అయితే మనం పైకి వేస్తాం కదా, ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ వేస్తాం. హ్యాంగర్ ఫోల్డింగ్కి మాత్రం మిడిల్లో వేసుకోవాలి. ఇప్పుడు హ్యాంగర్ పెట్టేసేయండి. స్లోగా ఫ్లిప్ చేసి ఇక్కడ నేను క్లిప్ పెడుతున్నాను, మీరు సేఫ్టీ పిన్తో పెట్టేసేయండి. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.